తెలంగాణ స్థానిక ఎన్నికల్లో బీసీలకు రిజర్వేషన్ల పెంపుపై దాఖలైన కీలక పిటిషన్ను సర్వోన్నత న్యాయస్థానం ఇవాళ విచారించనుంది. లక్షలాది బీసీ అభ్యర్థులు ఓటర్ల భవిష్యత్తు సుప్రీంకోర్టు నిర్ణయంపై ఆధారపడి ఉంది. మరోవైపు హైకోర్టులో ఇదే అంశంపై విచారణ పెండింగ్లో ఉన్నందున అక్కడ తేల్చుకుని రావాలని సుప్రీంకోర్టు చెబుతుందా లేక ఇంకా ఏమైనా కీలక వ్యాఖ్యలు చేస్తుందా అనే ఆసక్తి నెలకొంది. తెలంగాణ స్థానిక ఎన్నికల్లో బీసీలకు రిజర్వేషన్ల పెంపుపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. అటు సుప్రీంకోర్టుతో పాటు ఇటు హైకోర్టులోనూ ఈ అంశంపై విచారణ జరగనుంది. ఇవాళ సుప్రీంకోర్టు ముందుకు కేసు విచారణకు రానుంది. జస్టిస్ విక్రమ్నాథ్, జస్టిస్ సందీప్ మెహతాలతో కూడిన ద్విసభ్య బెంచ్ ఈ పిటిషన్ను విచారించబోతున్నది. రాష్ట్ర ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాదులు సింఘ్వి, సిద్ధార్థ్ దవే వాదనలు వినిపించనున్నారు. హైకోర్టులో కూడా ఇదే అంశంపై విచారణ పెండింగ్లో ఉన్నందున సుప్రీంకోర్టు ఏం చెబుతుందా అనే ఆసక్తి నెలకొన్నది. సుప్రీంకోర్టు నిర్ణయాన్ని బట్టే హైకోర్టు నిర్ణయం ఉండవచ్చని కూడా న్యాయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదలైనందున సుప్రీంకోర్టు, హైకోర్టు నిర్ణయాలను బట్టే తదుపరి ప్రక్రియలు కొనసాగనున్నాయి. రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం సెప్టెంబర్ 26న జీవో నెంబర్ 9 జారీ చేసి స్థానిక సంస్థల్లో బీసీలకు 42% రిజర్వేషన్ ప్రకటించింది. ఈ జీవో ఆధారంగా రిజర్వేషన్ల గెజిట్లను పంచాయతీరాజ్ శాఖ విడుదల చేసింది. ఆ మేరకు తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ను రాష్ట్ర ఎన్నికల కమిషన్ ప్రకటించింది. జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు 2 దఫాల్లో, పంచాయతీ ఎన్నికలు 3 దఫాల్లో, మొత్తం 5 దశల్లో అక్టోబర్ 9 నుంచి నవంబర్ 11 వరకు ఎన్నికల ప్రక్రియ పూర్తి కానున్నది. అయితే స్థానిక సంస్థల్లో బీసీలకు 42% రిజర్వేషన్ కల్పిస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవోను సవాల్ చేస్తూ మాధవరెడ్డి హైకోర్టులో పిటిషన్ వేశారు. గత రిజర్వేషన్లు రద్దు చేయకుండా కొత్త రిజర్వేషన్లు కల్పిస్తున్నారని పిటిషనర్ పేర్కొన్నారు. విచారణ జరిపిన హైకోర్టు ధర్మాసనం విచారణను ఈ నెల 8కి వాయిదా వేసింది. ఇదిలా ఉండగానే సుప్రీంకోర్టులో వంగా గోపాల్రెడ్డి అనే వ్యక్తి మరో పిటిషన్ వేశాడు. ఈ పిటిషన్పై సుప్రీంకోర్టు ఇవాళ విచారణ జరపనుంది. ప్రభుత్వం తరపున వాదనలు వినిపించడానికి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తో పాటు బీసీ మంత్రులు పొన్నం ప్రభాకర్, వాకిటి శ్రీహరి ఆదివారం సాయంత్రమే ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు. బీసీలకు 42% రిజర్వేషన్ జీవోపై ఓవైపు సుప్రీంకోర్టులో, మరోవైపు హైకోర్టులో విచారణలు కొనసాగుతున్న తరుణంలో స్థానిక ఎన్నికలపై ఎలా ముందుకు వెళ్లాలి అని కాంగ్రెస్ సర్కార్ మల్లగుల్లాలు పడుతోంది. ఇప్పటికే ఏబీసీ అనే ప్లాన్లు రెడీ చేసుకున్నట్లుగా అధికార వర్గాలు చెబుతున్నాయి. ప్లాన్ ఏ ప్రకారం ప్రతికూలంగా తీర్పు వస్తే హైకోర్టును మరింత గడువు కోరి పాత రిజర్వేషన్ల ప్రకారం వారం 10 రోజులు ఆలస్యంగా ఎన్నికలు నిర్వహించాలని ఆలోచిస్తున్నట్లు తెలిసింది. ప్లాన్ బి ప్రకారం అసెంబ్లీలో రిజర్వేషన్ బిల్లులు ఆమోదించి రాష్ట్రపతి, గవర్నర్ ఆమోదం కోసం బిల్లులు పంపించాం, కానీ వాళ్ళు ఏ నిర్ణయం తీసుకోలేదని, అందుకే పార్టీ పరంగా 42% రిజర్వేషన్లు కల్పించి ముందుకు వెళ్తామని కాంగ్రెస్ పెద్దలు చెప్పాలనే యోచనలో ఉన్నట్లు తెలిసింది. ప్లాన్ సి చివరి అవకాశంగా రాజ్యాంగ సవరణకు కేంద్రంతో చర్చలు జరిపి 50% మించి రిజర్వేషన్ కు మార్గం సుగమం చేయడం లక్ష్యంగా ముందుకు సాగాలని భావిస్తున్నట్లుగా సమాచారం.